లంచ్ బాక్స్కి ఏం చేయాలా అని తల బద్దలు కొట్టేసుకుంటున్నారా? వద్దండి, అవసరం లేదు. సింపుల్గా అయిపోయే సాంబార్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ సాంబార్ రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. దీనికోసం మనకు కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద టమాటో తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి. అది కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. మీ దగ్గర ఎన్ని వెజీస్ అయితే ఉన్నాయో అన్ని ఆ వెజీస్ తీసుకోండి. నేనైతే బీన్స్, మునక్కాయ, క్యారెట్, స్వీట్ కార్న్ అలాగే ఆలు ఈ వెజీస్ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఈ వెజీస్ అన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అలాగే దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. పెద్దదైతే హాఫ్ గ్లాస్ పోసుకోండి, చిన్నదైతే ఫుల్ గ్లాస్ పోసుకోండి. వాటర్ పోసుకొని దాంట్లోని ఒక స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, దీంట్లోనే ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకోండి, చింతపండు రసాన్ని. దీనికోసం మనకు కావాల్సింది 3/4 గ్లాస్ రైస్, అలాగే 1/4 కందిపప్పు ఆ క్వాంటిటీలో తీసుకొని దీంట్లో 3.5 గ్లాస్ వాటర్ పోసి ఉడకపెట్టేసుకోండి. మెత్తగా ఉడకపెట్టేసుకోండి. ఉడకపెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా అవుతుంది. అలాగే ఒక స్టవ్ మీద పాన్ పెట్టేసుకోండి. పాన్ పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న వెజీస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ వెజీస్ కూడా వేసేసుకోండి. వెజీస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆలు మనకి ఇలా అనగానే మెత్తగా అయిపోతుంది. ఇందాక నేను చింతపండు రసంలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేశాను, అది సరిపోదు కాబట్టి ఇంకో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అనమాట. అలాగే మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం తీసుకొని మిక్స్ చేసేసుకోండి. ఆ చింతపండు రసం బుడగలు వచ్చేంత వరకు అలాగే ఉంచి మీరు దాంట్లో రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అలాగే కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం సేపు అలా స్టవ్ మీద ఉంచేయండి. అంతేనండి, సాంబార్ రైస్ రెడీ. దీన్ని అప్పడంతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకొని తినేయడమే.